Yeah, good morning, friends. So, welcome to Smart Money Concepts Chapter 2. సో, చాప్టర్ 2లో ఇందాక మనం బయింగ్ అప్పుడు తీసుకున్నాం కదా సార్. మరి సెల్లింగ్ అప్పుడు ఎలా చేయాలి, సెల్లింగ్ నుంచి అప్ ట్రెండ్ మారినప్పుడు మనం ఎక్కడ సపోర్ట్ ఉంటుంది, ఎలా చేసుకోవాలని చెప్తాను. సో, ఒకసారి ఈ క్లాస్ వినే ముందు ఫస్ట్ చాప్టర్ ఖచ్చితంగా ఆ, వెళ్ళి చూసండి. సో, ఇందాక ఫస్ట్ చాప్టర్లో చెప్పినట్టు ఇలా మనం అప్ ట్రెండ్లో చూసాం కదా. ఈ హై కంటే ఈ హై, ఈ కంటే ఈ హై, ఈ హై కంటే ఈ హై ఇలా చూసాం కదా. సో సేమ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సార్, డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి ఎలా కన్వర్ట్ అయ్యో చూద్దాం. సో మార్కెట్ ఇట్లా వెళ్ళింది. సో ఇలా కిందికి వచ్చింది. సో దీనికంటే ఇది లో ఉంది. మళ్ళీ ఇలా వచ్చింది. దీనికంటే లో ఫామ్ అయింది. దీనికంటే ఇది కూడా లో ఫామ్ అయింది. ఓకే, సో ఇలా మూడు ఫామ్ వచ్చేసింది. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి సార్, ఇది అప్ ట్రెండ్లోకి మారింది అంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను చాలా మంది ఇది దాటగానే తీసుకుంటారు, కానీ తప్పు. ఓకే, ఇది బ్రేక్ అవ్వాలి, ఇది కూడా బ్రేక్ అవ్వాలి. అంటే ఇంకా 2-3 స్వింగ్స్ ఉంటాయి అనుకోండి, నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో మినిమం మనకి 4 స్వింగ్స్ ఉంటే చాలా బెటర్. సో చాలా మంది అదే చెప్తారు, ఇది బ్రేక్ అవ్వగానే ఇక్కడ ట్రేడ్ తీసేసుకుంటారు. ఓకే, కానీ కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఇది బ్రేక్ అవుతే అప్పుడు ఓకే, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎంటర్ అయింది, కానీ కన్ఫర్మ్ కాలేదు. ఇక్కడ మీరు జస్ట్ నోట్ చేసుకుంటారు, ఇంకా అప్ ట్రెండ్కి అవ్వలేదు. సో చాలా మంది ఇది బ్రేక్ అవ్వగానే కింద స్టాప్ లాస్ పెట్టేసుకొని తీసేసుకుంటారు కదా, క్లోజ్ అకౌంట్ క్లోజ్. సో ఇది బ్రేక్ అవ్వాలి, ఇది. ఓకే, సో ఇది బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్రేక్ అయిన తర్వాత ఇక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది కదమ్మా. సో ఇది బ్రేక్ అయిన తర్వాత ఏం చేద్దామంటే, మార్కెట్ పైకి వెళ్ళనియండి. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది మ్యాజిక్ అంతా, ఏం చేస్తారంటే కిందికి రానియండి, ఇక్కడ తీసుకోవాలి మనం. సో ఇదంతా మనం అప్పుడు ఏ జోన్ కిందకి వస్తుంది, డిమాండ్ జోన్ కిందకి వస్తుంది. సో ఇలా ట్రేడ్ చేయడం నేర్చుకోండి. ఇది బ్రేక్ అవ్వని ఏంటి కన్సల్ట్ పైకి వెళ్ళండి, కానీ బెస్ట్ ట్రేడ్ ఇది. ఓకే, ఇక్కడ తీసుకుంటే మీకు టార్గెట్ అనేది సూపర్గా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇంకో హై ఫామ్ అవుతుంది. ఇలా మార్కెట్ కంటిన్యూ అవుతూ వెళ్తుంది, మీకు మంచి ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా ట్రేడ్ చేసుకుంటే డెఫినెట్గా చెప్తున్నా, లాసెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మంచిగా మీకు క్లియర్గా ఒక సప్లై డిమాండ్ జోన్ ఫామ్ అయిపోయింది, కాబట్టి మీకు స్టాప్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్ సార్, ఏ టైం ఫ్రేమ్లో చూడాలి, ఎలా చూడాలి, 15 మినిట్స్లో చూడాలి, 30 మినిట్స్లో చూడాలి, 1 అవర్. హయ్యర్ టైం ఫ్రేమ్కి పొజిషన్ ట్రేడ్ తీసుకుంటా కదా, వాటికి చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఆ, కొన్ని నిఫ్టీ ఎగ్జాంపుల్స్ చూపిద్దాం మనం, ఎందుకంటే ఎక్కువ మంది నిఫ్టీ చేస్తాం కదా, నిఫ్టీలో చూద్దాం. చలో, ఓకే, దీంతో మీకు క్లియర్ అయిపోద్ది ఇంకా. సో చూద్దాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్, హాఫ్ అన్ అవర్లో పెట్టుకోండి, బట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలంటే 1 అవర్లో చూపిస్తాం, మంచిగా చూపిస్తుంది. ఫస్ట్ రెస్టులు తీసుకోండి. ఒక హై కనిపిస్తుందా, ఇది ఈక్వల్ హై కదా, ఇక్కడ నుంచి స్టార్ట్. ఓకే, చూడండి, నీట్గా గీస్తా, కన్ఫ్యూజన్ లేదు. దీనికంటే ఇది తక్కువైంది, దీనికంటే ఇది తక్కువైంది, మళ్ళీ దీనికంటే కూడా ఇది తక్కువైంది. సో ఇక్కడ 3 మ్యాచ్ అయిపోయా. ఓకే, ఇది 3 మ్యాచ్ అయిపోయా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి మా, ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇది ఇది చూసుకోకండి, ఇది హై ఫామ్ అయిందా లేదా అనేది చూసుకో అవసరం లేదు, ఇది నోట్ చేసుకోండి. ప్లస్ ఈ స్వింగ్ కూడా ఉంది కదా, కొత్త స్వింగ్ ఫామ్ అయింది, ఇది కూడా నోట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ రివర్సల్ వచ్చింది కాబట్టి. సో ఇది బ్రేక్ అయింది, ఇది కూడా బ్రేక్ అయిపోయింది, కానీ చూసారా ఈ స్వింగ్ మాత్రం బ్రేక్ అవ్వలేకపోయింది కదా. సో ఇప్పుడు మీ ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి తెలుసా, ట్రేడ్ అప్ ట్రెండే, మార్కెట్ అప్ ట్రెండే, కానీ ఇక్కడ ఇక్కడ దూకొద్దు, కిందికి రానివ్వండి. ఇదంతా మీ డిమాండ్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, సూపర్గా అయిపోయింది. సింపుల్, ఇంతకంటే క్లారిటీగా నేను చెప్పలేను. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. 30 మినిట్స్లో గీయమంటే 30 మినిట్స్లో గీస్తాను, దేంట్లో అయినా సేమ్ ఏమో. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఇలా పాయింట్స్ మార్క్ చేసుకోండి, ఈజీ మెథడ్. మార్క్ చేసుకోండి, ఇది 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 క్లియర్గా, ఇది కూడా మార్క్ చేసుకోండి, ఏం కాదు, ఎందుకంటే ఈక్వల్ హై ఫామ్ అయింది, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం బ్రేక్ చేయాలి, ఇది కూడా మార్క్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే దీనికంటే లో అయింది కదా. ఇక్కడ రివర్సల్ ఆల్రెడీ చూపించింది కాబట్టి, నేను స్వింగ్ ఫామ్ అయింది కాబట్టి నేను
ఇది కూడా మనం చేసుకుంటాం. సో, అకార్డింగ్ టు మనం ఏంటంటే ఇది బ్రేక్ అయితే తీసుకోవాలి మార్కెట్. కానీ గ్యాప్ అప్ ఓపెన్. గ్యాప్ అప్‌లో ఏమైంది ఇది కూడా కొట్టేసింది. సో, 2 మ్యాచ్ అయిపోయినాయి. అంటే నీ సప్లై, నీ డిమాండ్ జోన్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. మార్కెట్ ఎంత పైకన్నా పోనీ మనం పట్టించుకోవద్దు. మనకు అవసరం లేదు. మార్కెట్ ఇక్కడికొచ్చాక ట్రేడ్ తీసుకోండి. డెఫినిట్‌గా రాసి పెట్టుకోండి 26,407 నుంచి మార్కెట్ షార్ప్ రివర్స్ అనేది వచ్చేస్తది. టార్గెట్ కూడా అప్పుడు ఏంటి తెలుసా? ఇలా ఇక్కడ ఇలా పెంచుకుంటూ టార్గెట్ వెళ్ళిపోండి. రివర్సల్ టార్గెట్. సో, బ్యూటీ కాన్సెప్ట్ ఇది. ఇది కరెక్ట్‌గా అర్థమైతే స్టాక్ మార్కెట్‌లో ఫెంటాస్టిక్‌గా ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చనమాట. ఓకే. సో, నిఫ్టీలో ఎక్స్ట్రార్డినరీగా పనిచేస్తుంది. గోల్డ్, బీటీసీ అన్నీ చూపిస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకుంది అంటే మీరు ఇన్ని రోజులు ఇవన్నీ చూడలేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా చూడనివి కూడా చెప్తాను. మనం చార్ట్ ఎప్పుడు ఇలా చూసుకోము. ఈ ముందుకేం జరుగుతదా అని చూసుకుంటాం. కానీ చూడండి జరిగిన చార్ట్ ఏమైంది ఇలా చూసుకోండి. ఇటు నుంచి మార్కెట్ మీరు ఏం చేయండి అంటే ఎప్పుడు కూడా నేను చాలా లక్ష సార్లు చెప్తాను. ఇటు నుంచి చూడండి మార్కెట్ ఇటు. జరిగింది చూడండి. జరగబోయేది కాదు. జరిగింది చూస్తే హిస్టరీ చూస్తే మీకు అసలు ఏమైంది అనేది అర్థమవుతది. ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. ఓకే. ఈ ఇప్పుడు సపోజ్ చాలామంది ఏం చేస్తారు ఇది ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ ఇవి కూడా వాళ్ళు ఇక్కడ రాగానే ఆటోమేటిక్‌గా బై గూడా పెట్టేస్తారు ఈ లో కంటే. ఓకే. ఎందుకంటే ఇది లోవర్‌లో ఫార్మ్ అయింది. ఇది లోవర్‌లో ఫార్మ్ అయింది. సో, దీనికంటే లో ఫార్మ్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. ఇలా గూడా చేయొచ్చు. కానీ మనకంతా గూడా అవసరం లేదు. సో, ఇది ప్రెడిక్ట్ చేసే కంటే ఎప్పుడైనా క్యాండిల్ ఇటు అయిందనుకోండి ప్రాబ్లమ్ అవుతది. సో, ఇలా ప్రెడిక్ట్ చేసే కంటే ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తే ఏంటంటే మీకు ట్రేడ్స్ అనేటివి కొంచెం కాన్ఫిడెంట్‌గా పొజిషనల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సింపుల్‌గా స్టాప్ లాస్ పెట్టేసి పెద్ద పెద్ద ట్రేడ్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ మీతో ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? ఈడ చూడండి ఇక్కడ రెడ్ క్యాండిల్ రాగానే అమ్మో! ఈ పైకెళ్ళేదేమో అని కింద తీసేస్తాం. సో, ఇయన్నీ ఫ్లాస్ తప్పించుకోవాలంటే ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తే మీకు డెఫినిట్‌గా మంచి ఫ్యూచర్ ఉంటది. నేను మెల్లిగా చెప్తాను కాన్సెప్ట్స్. తొందర చెప్పేసి ఒకటే దాంట్లో మొత్తం చెప్పలేను. ఓకే. నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఈ 2 వీడియో చాలా తక్కువ లెంత్ ఉన్నాయి గదా! నెక్స్ట్ వీడియో ఒక 10-15 మినిట్స్ లెంత్ వచ్చేలాగా చూసుకుంటాను. సో, ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి. ఈ 2 వీడియోస్ తర్వాత మీ మైండ్ సెట్ డెఫినిట్‌గా చేంజ్ అయిపోద్ది. సో, నెక్స్ట్ వీక్ గురించి వెయిట్ చేయండి. ఓకే.